యాక్చువల్గా మన తెలంగాణ గవర్నమెంట్ ప్రజల డబ్బు తినుకుంటా స్టూడెంట్స్కి జాబ్స్ ఇవ్వడం మానేసింది. ఓకే, ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ వాళ్ళ జాబ్స్ లేక చాలామంది ఇయర్స్ ప్రిపేర్ అయ్యి ఇప్పుడు జాబ్ నోటిఫికేషన్ వస్తాయని చూస్తారు. సో వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తెలంగాణ గవర్నమెంట్ది. సో తెలంగాణ గవర్నమెంట్లో ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళు మెయిన్ రేవంత్ రెడ్డి గారు. సో వీళ్ళు రేవంత్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే సో చాలామంది స్టూడెంట్స్ అందరికీ రిలీఫ్ అవుతాయి. సో వాళ్ళందరూ ఆ జాబ్స్కి అప్లై చేయడం జరుగుతుంది. సో వాళ్ళు జాబ్స్ కొట్టడం జరుగుతుంది. సో యాక్చువల్గా ఇప్పుడు గవర్నమెంట్ ఎందుకు స్టూడెంట్స్కి జాబ్స్ ఇవ్వాలంటే, ఇప్పుడు గవర్నమెంట్ రన్ అయ్యేది ప్రజలు, స్టూడెంట్స్ వాళ్ళ నుంచి వచ్చిన డబ్బు ద్వారా, వాళ్ళ నుంచి వచ్చిన ట్యాక్స్ కట్ అవ్వడం ద్వారానే గవర్నమెంట్ రన్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజలందరూ పన్ను కట్టడం వల్లనే, ప్రజలందరూ అన్ని సామాగ్రి కొనడం వల్లనే దాని నుంచి ట్యాక్స్ కట్ వేసి దాని నుంచి గవర్నమెంట్ రన్ అవుతుంది. సో తెలంగాణ ప్రజలందరూ డబ్బు అంటే తెలంగాణ ప్రజల నుంచి ట్యాక్స్ కట్ కావడం వల్లనే ఈ తెలంగాణ గవర్నమెంట్ రన్ అవుతుంది. కాబట్టి గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే చాలామంది స్టూడెంట్స్కి చాలా సంవత్సరాలు ప్రిపేర్ అయ్యి చాలామంది జాబ్స్ కోసం వెయిట్ చేస్తారు. కాబట్టి సో స్టూడెంట్స్ కోసం ఆలోచించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది జాబ్స్ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు స్టూడెంట్స్కి జాబ్స్ ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తారు? ఎందుకంటే మన తెలంగాణ గవర్నమెంట్ రన్ అయ్యేదే ట్యాక్స్ కట్ అయ్యి అందులో నుంచి వచ్చిన డబ్బు ద్వారానే తెలంగాణ గవర్నమెంట్ రన్ అవుతుంది. సో ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు ఈ స్టూడెంట్స్ అందరి గురించి కూడా ఆలోచించాలని కోరుకుంటున్నాను.